ఏలూరు పార్లమెంటు టీడీపీ జనసేన ఉమ్మడి బీజేపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరిని ప్రకటించాలని చింతలపూడి బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు సింగం కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. చింతలపూడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పొత్తు నియమాలను పాటించకుండా హడావిడిగా స్థానికేతరుడిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం దారుణమన్నారు. బీజేపీతో సంప్రదింపులు జరపకుండా అభ్యర్థిని ప్రకటించడం పొత్తు నియమాల ఉల్లంఘన అవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించి స్థానికుడైన సీతారామాంజనేయ చౌదరి అలియాస్ తపన చౌదరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ తోట వెంకటనారాయణ, రూరల్ ప్రెసిడెంట్ టి శ్రీనివాసరావు, టౌన్ సెక్రటరీ బర్మా శశి, రూరల్ సెక్రటరీ పొదిలి రఘురాం పాల్గొన్నారు. ప్రతి మండలంలో కూడా కష్టపడి బీజేపీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి అసలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉనికిలేని పరిస్థితుల్లో ఒక ఊపుని తీసుకొచ్చారు చౌదరి గారు. అలాంటి వ్యక్తి కాకుండా మాకు ఇప్పుడు ఈ అలయన్స్లో ముగ్గురు కలిసి మాకు ఒక 6 ఎంపీ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. మేమే అనౌన్స్ చేసుకోకుండానే మిగతా అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు వ్యక్తులని వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని అయితే మేము సహించలేదు. ఎందుకంటే మాకు గుర్తున్నా లేకపోయినా ఏలూరు పార్లమెంట్ అనేది బీజేపీ గెలిపించుకుంటానికి మేము సంసిద్ధంగా పనిచేస్తున్నాం. గుర్తు లేకపోయినా సరే విజయం సాధించడానికి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు పార్లమెంటు ప్రప్రథ స్థానంలో ఉందని అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా మా పార్టీ అధిష్టానం కూడా అందజేసి ఉంది. కనుక మా పార్టీ రాష్ట్ర అధిష్టానం కానీ జాతీయ అధిష్టానం కానీ మా విన్నపాన్ని మన్నించి మాకు ఈ పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ కేటాయించాలని, అలాగే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారిని అభ్యర్థిగా ప్రకటించాలని కార్యకర్తలందరి తరఫున మేము ఇక్కడ ప్రతి మండలం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము మోడీ గారికి ఈ బీజేపీ పార్లమెంటు ఏలూరు అనేది కూడా ఒక కానుకగా ఇవ్వాలని మేము సంవత్సరం కిందగా నిర్ణయించుకున్నాం. దాన్ని అమలు చేసి చూపిస్తానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. కనుక దయచేసి ఈ పొత్తులో ఈ అలయన్స్లో ఈ ఏలూరు పార్లమెంటుని ఇతరులు కేటాయించకుండా భారతీయ జనతా పార్టీ కేటాయించి అభ్యర్థి ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు కృష్ణప్రసాద్. నేను చింతలపూడి బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకి, బీజేపీ పట్టణ నాయకులకి నమస్కారాలు. నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు జరగబోయే ఎన్నికల ప్రయాణంలో బీజేపీ సీట్లు కేటాయింపు ప్రక్రియలో సీటు సర్దుబాటులో భాగంగా ఏలూరు సీటు సస్పెన్స్లో ఉందండి. మాకు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మేము గత 5-6 సంవత్సరాల నుంచి గమనించిన దాంట్లో తపనా చౌదరి గారు చాలా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా పార్టీని చిన్న స్థాయి నుంచి గెలుపు దిశగా ఒంటరిగానే గెలుపు సాధించే దిశగా తీసుకువెళ్ళారు. దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా నమ్మకం కూడా కలిగింది. ఇప్పుడు జరిగే ఈ కార్యక్రమాల్లో కానీ పైన నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలని ఇక్కడ మనం తీసుకురావాలంటే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఇక్కడ మనకి ఆయన ప్రతినిధి తపనా చౌదరి గారు అని ఆయన ఉన్నారు. ఖచ్చితంగా ఆయన లాంటి వ్యక్తి అయితేనే మనం ఇక్కడ గెలుపుని సాధించగలం, పథకాలని అందరికీ అందించగలం, అభివృద్ధిని సాధించగలం. ఇక ఈ ప్రయాణంలో ఇంత ఎదరికి తీసుకొచ్చిన బీజేపీని చిన్న స్థాయి నుంచి ఖచ్చితంగా గెలుపు సాధ్యం అనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన ఈయన కష్టాన్ని మనం గుర్తించి ఆయనకి సీటు దయచేసి ఇచ్చేలాగా మన భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఇది తొలి అడుగు అవుతుందని నేను భావించి ఆయనకి ఇవ్వాలని, మీరు ఎటువంటి సెంటర్లో సర్వే చేసుకున్నా ఏం చేసుకున్నా ఆ విషయం మీకు తెలుస్తుందని, మన భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి సహకారం కూడా జరుగుతుందని భావిస్తాను. భారత్ మాతాకి జై. చింతలపూడి మండల రూరల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ